సీఎం కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు యాదయ్య అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. మళ్లీ సీఎంగా ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఒక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ జై భీములు. మిత్రులారా, ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టినామంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో మా గురుకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ పార్టీలు పొందుపరచలేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పొందుపరిచింది. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో మేము ఆ హామీకి స్వాగతిస్తూ మేము ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నాణ్యమైన విద్య, వైద్యం ఇలాంటి మౌలిక వసతులతో కూడినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము లిఖితపూర్వకంగా మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల గారికి విన్నవించుకోవడం జరిగింది. మా గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ కావాలని చెప్పేసి, అదేవిధంగా మా ఏదైతే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి బిల్డింగులు అన్ని అద్దె భవనాలలోనే ఉన్నాయి, కోళ్లను కుక్కుతున్నారు, సొంత భవనాలు కావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మా రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసుకొని సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మాకు ఈ గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనరల్ గురుకులాలో 6 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక విద్యార్థికి 1,20,000 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు 10 నుంచి 12 లక్షల మంది పేరెంట్స్ ఉన్నాం. ఈ తల్లిదండ్రులందరికీ ఈ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన సహకారం అందించి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సీఎంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై టీజీపీ. 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 జై టీజీపీ. జై భీమ్, 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 జై